నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. బీఆర్ఎస్ పార్టీని వరుస కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఓవైపు తండ్రి మీద పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ సంబంధించినటువంటి వ్యవహారంలో విద్యుత్ కమిషన్ ఒప్పందాల మీద ఇప్పటికే క్లారిటీ రావటం, కొంత అవకతవకలు జరిగాయని ప్రూవ్ అవటం, మరోవైపు కేటీఆర్ మీద ఈ రేస్ కోర్స్, ఇట్లాంటి సందర్భాల్లో అందరి దృష్టి కవిత మీదే ఉంది. సో ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ కవితని కొంత ముందుకు వేసే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు పార్టీని నమ్ముకున్నటువంటి నేతలకు ఇప్పటికే నియోజకవర్గాలు కేటాయించే పనిలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది. కానీ ఇట్లాంటి సందర్భాల్లో లోక్సభకు బదులు అసెంబ్లీ నుంచి కవిత బరిలోకి దిగబోతున్నారా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అంటే ముందస్తు ఎన్నికల సూచనతో బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే అలర్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014 ప్రకారం వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయి. అదే వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నాయకులందరూ కూడా తాజాగా తెలంగాణలో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంతకీ సీట్లు ఈసారి ఎక్కడ పెరుగుతున్నాయి, జీహెచ్ఎంసీ పరిధిలో పెరుగుతున్నాయా లేక మిగతా నియోజకవర్గాల్లో పెరుగుతున్నాయా అన్నదే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో మొదలైనటువంటి కొత్త చర్చ. తాజాగా సోమవారం అసెంబ్లీ లాబీల్లో మాట్లాడినటువంటి మంత్రులు కూడా ఈసారి తెలంగాణలో దాదాపుగా 34 అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయని కొంత మీడియా చిట్ చాట్లో చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు ఏ ప్రాంతాల్లో సీట్లు పెరుగుతున్నాయి అన్నదే ఇప్పుడు కొత్త ఆసక్తికరమైనటువంటి చర్చ తెలంగాణలో జరుగుతోంది. సో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీట్లు పెరుగుతున్నట్లుగా ఓ అంచనా అయితే ఉంది. ఎందుకంటే తెలంగాణలో గ్రామీణ పట్టణ ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరానికి తరలి వస్తున్నారు, ఇక్కడే సెటిల్ అవుతున్నారు. ఇప్పుడు కవిత కొంత సేఫ్ జోన్ చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అంటే దీనికి తోడు కొంత బీఆర్ఎస్ పార్టీలో కూడా ఒక రకమైనటువంటి చర్చ ఏంటంటే కవిత కొంత రీసెంట్గానే యాక్టివ్ అవటం, ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ప్రధానంగా రాజకీయంగా కొద్ది రోజుల్లో సైలెంట్గా ఉన్నప్పుడు తాజాగా కొంత యాక్టివేట్ అవ్వటం, మరోవైపు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇట్లా జిహెచ్ఎంసీ పరిధిలోని సీట్లు పెరుగుతున్నటువంటి సందర్భంగా ఈ క్రమంలో ఇప్పుడు పట్టణ ప్రాంత ప్రజలు అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో సీట్లు ఎంపికలో కేసీఆర్ కొంత మొదలు పెట్టినట్లుగా తెలుస్తుంది. మరి కవిత ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నది కొంత ఆసక్తికర పరిణామం. ఎందుకంటే లోక్సభ వరిలో దిగుతున్నారా లేక అసెంబ్లీ నుంచి తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుందా కవిత అనేది చర్చ. బీఆర్ఎస్లోనే మొదలైనటువంటి చర్చ ఇది. సో ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి బరిలో దిగాలని ప్లాన్ చేస్తున్నట్లుగా కవితకు సంబంధించినటువంటి వర్గీయులు చెప్తున్నారు. అందుకు సంబంధించి తెర వెనుక చాలా చకచక పనులు కూడా కొంత గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. జగిత్యాల నుంచి గతంలో గెలిచినటువంటి సంజయ్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో అక్కడి నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కవిత భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు జగిత్యాల నియోజకవర్గం నుంచి 2 సార్లు గెలుపొందారు డాక్టర్ సంజయ్. ఆయనను రాజకీయాలకు తీసుకురావడం, గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు కవిత. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ జోరు కొనసాగిన జగిత్యాలలో మాత్రం కాంగ్రెస్కు కాదు కారు పట్టు నిలుపుకోవడం వెనుక కవిత పాత్ర ఉందనేది బీఆర్ఎస్ పార్టీ నమ్మకం. సో ఇప్పుడు లోకల్ క్యాడర్ కూడా అక్కడ బలంగా ఉందని కూడా నమ్ముతోంది. దీంతో ఇప్పుడు సంజయ్ వెళ్ళిన తర్వాత అక్కడ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఎవరిని నియమించలేదు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు. గులాబీ బాస్ ఇప్పుడు ఆ దిశగా కొంత ఫోకస్ చేస్తున్నారు. దీంతో కవిత ఆ నియోజకవర్గంపై ఫోకస్ చేసినట్లుగా క్యాడర్లో ఒక రకమైనటువంటి చర్చ సాగుతోంది. ఆ నియోజకవర్గంలో వరుసగా కార్యక్రమాలు చేపట్టడం కూడా కారణం ఇదే అని అంటున్నారు చాలా మంది నిపుణులందరూ కూడా. అంటే రాజకీయంగా గమనిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా కవిత ఈసారి జగిత్యాల నుంచే కొంత పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. రాజకీయాల్లో కవిత యాక్టివ్ అయిన తర్వాత ర్యాలీలు కానీ మీటింగ్లు కానీ అక్కడే మొదట్లో స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు నాటి తెలంగాణ తల్లి విగ్రహానికి అక్కడే శంకుస్థాపన చేశారు ఆమె. మండలిలో ఆ నియోజకవర్గం నుంచే ప్రధానంగా మాట్లాడుతున్నారు ఆమె చర్చా అంశాలన్నింటిలో కూడా. మొత్తానికి ఇవన్నీ కనుక చూసుకుంటే ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి పనుల నుంచి మొదలుకొని తాజాగా జరుగుతున్నటువంటి చర్చలైనా ఆమె ఎడ్యుటేషన్స్ అయినా అన్ని జగిత్యాల కేంద్రంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కవితకు గెలుపు ఈజీగా ఉండే సోర్సు గులాబీ బాగా పట్టున్నటువంటి నియోజకవర్గం. ఖచ్చితంగా ఆమె గెలిచి తీరుతుందనే నియోజకవర్గం నుంచే ఆమె ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది. ఆ వ్యవహారంలో ఖచ్చితంగా గులాబీ బాస్ కొంత ఫోకస్ చేస్తున్నారు. కవితని ఈసారి ఖచ్చితంగా జగిత్యాల నుంచి బరిలో దింపేందుకు సేఫ్ జోన్గా కవితకు జగిత్యాల నియోజకవర్గం కొంత సూచిస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది. మరి ఖచ్చితంగా ఇప్పటికే కవిత యాక్టివ్ అయింది. కేటీఆర్, కేసీఆర్ ఇద్దరి మీద కొంత కేసుల మోపవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఖచ్చితంగా కేటీఆర్ ఇప్పటికే ఈ సంబంధించినటువంటి ఫార్ములా కార్ రేసుకు సంబంధించినటువంటి ఎవరు అరెస్ట్ అవుతారనే వాదనలు వినిపిస్తున్నటువంటి ఈ తరుణంలో భవిష్యత్తులో రాజకీయంగా ఎమ్మెల్సీ పదవి తర్వాత ఎమ్మెల్యేగా రాణించడానికి కవితను కొంత యాక్టివ్ బీఆర్ఎస్ పార్టీ దగ్గరుండి చేస్తోంది. ఈ సందర్భంగా ఆమెకి జగిత్యాల నుంచి పోటీ చేసే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా అదే సేఫ్ జోన్గా కవిత కూడా భావిస్తుంది. అందుకే ఇవాళ అక్కడి నుంచి గ్రౌండ్ వర్క్ ఆమె చేస్తున్నటువంటి పరిస్థితి. సో మీరు కూడా ఖచ్చితంగా జగిత్యాలలో కవిత సక్సెస్ అవుతారని మీకు అనిపిస్తే మీ రాజకీయ అభిప్రాయాలు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.